గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కార్మిక కర్షక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన జైల్ బారో కార్యక్రమంలో భాగంగా ఆదోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. రైతులు పండించిన పంటలకు చట్టబద్దమైన గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ఆందోళన ద్వారా డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను దెబ్బతీసే 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేసి కనీస వేతనం 31,000 రూపాయలు చెల్లించాలి. ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచి రోజువారీ కూలీ 700 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నారు. అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డును మంజూరు చేసి ఎలాంటి ఆలస్యం లేకుండా పంట రుణాలు అందించాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ఉందని హెచ్చరించిన ప్రజా సంఘాలు. అట్లాగే 10 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ జైల్ బారో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు, కార్మిక సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం అనేది జరిగింది. క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈరోజు గతంలో బ్రిటిష్ వాళ్ళని ఎట్లయితే మన దేశం నుంచి బయటకు పోవాలని క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైందో ఈ రోజు ఈ దేశం నుండి కార్పొరేట్లు విదేశాలకు వెళ్లిపోవాలా, వాళ్ళ దేశాలకు తరలిపోవాలా. ఈ రోజు పెద్ద ఎత్తున రైతులకు ఇబ్బంది పెడుతున్నారు, పెద్ద ఎత్తున రైతుల భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. అట్లాగే ఈ రోజు రైతు పంటలు గిట్టుబాటు ధరలు లేకుండా ఈ రోజు కార్పొరేట్లు పెద్ద ఎత్తున వాళ్ళే దోచుకుంటున్నారు. రైతులు గిట్టుబాటు ధరలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి కనీసం మద్దతు ధరకు చట్టం కూడా ఇంతవరకు చేయలేదు. అట్లాగే 4 లేబర్ కోడ్లు తీసుకొని ఈ రోజు 44 చట్టాలని పూర్తిగా రద్దు చేయడం వల్ల ఈ రోజు కార్మికులు రోడ్డు పాలనైనారు. వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కనీస వేతనం అమలు కావడం లేదు. ఈ రోజు వెట్టి చాకరీ చేసుకుంటున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఈ రోజు జైలుకైనా సిద్ధమని ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే కౌలు రైతులకు కూడా పెద్ద ఎత్తున కౌలు సేద్యం పెరిగింది. కౌలు కార్డులు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. అన్నదాత సుఖీభావ కానీ వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ నష్టపరిహారం కానీ ఇప్పటి వరకు వాళ్ళకి జమ కాలేదు. ఈ రోజు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. సామాన్యంగా రైతు ఎరువులు కొనే పరిస్థితి లేదు. ఇంకొక పక్క కరువు ఏర్పడి ఈ రోజు పెద్ద ఎత్తున అల్లాడిపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మన ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రోజు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు జైలుకైనా సిద్ధమని ఈ రోజు ఈ జైలుకి రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు వెంకటేశ్వర్లు, రైతు సంఘం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.